గొడవలతో ఎంతో మంది ఉన్మాదులు చిచ్చులు పెట్టేసేసి అన్నదమ్ముల్లాగా కలుసున్నటువంటి మన మధ్య ఐక్యతను దెబ్బతీసి మత గొడవల పేరుతో ఉన్మాదుల్లాగా బిహేవ్ చేస్తున్నారు. ఈరోజు రావణ్ గారి గురించి మాట్లాడాలంటే కైకలూరులో దానగూడెంలో మాలలపైన దాడులు జరిగితే అక్కడికి వెళ్లి గ్రౌండ్ రిపోర్ట్లకు వెళ్లి ఆయన పనిచేసి బాధితుల యొక్క గోడుని ప్రభుత్వానికి వినిపించాడు. అంతేకాకుండా బండ్లమూడి, ప్రకాశం జిల్లా బండ్లమూడిలో మాదిగలపైన దాడి చేస్తే అక్కడికి వెళ్లి ఒంగోలు హాస్పిటల్లో రిమ్స్ లోకి వెళ్లి బాధితుల్ని పలకరించి వారి యొక్క గోడును కూడా ప్రభుత్వం దృష్టికి వినిపించారు. పిఠాపురం మల్లాం గ్రామంలో కులవివక్ష జరిగింది. ఎడ్లపాడుల్లో స్కూల్ పిల్లలపైన కులవివక్ష జరిగితే వీటన్నిటిపైన మాట్లాడాడు. హోంమంత్రి గారి ఇలాకా పాయకరావుపేటలో బల్క్ డ్రగ్ పార్క్ తో అక్కడ మత్స్యకారులు ఇబ్బంది పడతా ఉంటే అక్కడికి వెళ్లి కూడా వర్షం తుఫాన్ ఆ రోజు అక్కడికి వెళ్లి కూడా మేమంతా వెళ్లి బాధితుల తరపున నిలబడి ప్రభుత్వం దృష్టికి చేరేలా చేశాం. ఈ రోజు రావణ్ గారు మాట్లాడినటువంటిది భాష మీకు తప్పనిపిస్తే పవన్ కళ్యాణ్ గారి పైన కూడా కేసులు పెట్టాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన